అలాంటి వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపమని కోర్టు తెప్పించింది. మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఎందుకు జైలా? వీళ్ళు సామాన్యులు కాబట్టి చేశారా? ఎట్లా నడిచింది అట్లాగా? కాబట్టి ఉపన్యాసాలు అద్భుతంగా ఉంటున్నాయి. ఇది వినగానే అబ్బా అనే పెద్ద పెద్ద చర్చలు చేస్తే పత్రికలు వ్యవస్థలో ఉన్న లోపాలు సరిచేయకుండా, ప్రతీకార రాజకీయాలు ఆపకుండా, ప్రత్యర్థి మనకి నచ్చని వాడే మన ప్రత్యర్థి అయితే చాలు, అధికారంలో ఉన్న ప్రత్యర్థులందరినీ ఏదో ఒక కేసులో ఇరికించడం గత 20 ఏళ్ల నుండి జరుగుతున్నటువంటిది. ఇవాళకి వాళ్ళ మార్చాలంటే ఇదంతా కుదరదు. కానీ ఒకటిసారి మరి నిజంగా ఇలాగా శాశ్వత నిషేధం లాంటిది ప్రజాప్రతినిధుల మీద చెయ్యకపోతే ఈ హత్యలు లేదంటే ఈ అత్యాచారం ఇలాంటి చేసిన కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. అవి ఇంకా పెరిగిపోవాలి రేపు పొద్దున్న, వాళ్ళకి ఇంకా అడ్డు అదుపు లేకుండా పోదా? జడ్జిమెంట్ ఇవ్వమనండి, శిక్షించమనండి. అంటే కోర్టులు కూడా చెప్తున్నట్టున్నాయి కదా సార్, సుప్రీంకోర్టు కూడా తేల్చేయమని చెప్తున్నట్టు. ఇటువంటి కేసులన్నీ చెప్తుంది కదా, కోర్టే కదా పెండింగ్ చేస్తుంది, వాయిదా వేస్తుంది కింద కోర్టే కదా. మధ్యలో ఎవరు ఆపారు? వాయిదా కుదరదు, నువ్వు నెక్స్ట్ విచారణలో చేయాల్సిందే ఎందుకు చెప్పరు జడ్జి గారు? వాయిదా అడగగానే ఎందుకు ఇస్తున్నారు? రేపు తేల్చాల్సిందే ఎందుకు? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏడాది లోపని, మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఎట్ట వదిలేసింది? తేల్చేయండి. ఇంకొకటి, శిక్ష పడ్డ వాళ్ళకి సంబంధించి నేను ఇందాకంది లాలూ ప్రసాద్ శిక్ష పడ్డాక తిరుగుతున్నాడు. ఎట్టా తిరుగుతున్నాడు?